నమస్కారం. వివాహంలో చాలామంది గ్రహమైత్రి చూస్తారు. అదొక విచిత్రం. ఇక్కడ తెలుగు వాళ్ళలో అదొక పెద్ద జోక్ అనమాట. కామెడీ మీద కామెడీ చేసేస్తుంటారు. కొండను తవ్వి ఎలకను పట్టడం అంటే ఇదే. అన్నీ వదిలేస్తారు. నాడి వదిలేస్తారు. నక్షత్రము, షష్టాష్టకాలు ఇవేం పట్టించుకో. గ్రహమైత్రి ఉందండి, గ్రహమైత్రి ఉందండి. ఏదో తెలిసి కొంచెం నాలెడ్జ్ అనమాట. ఎవడో చెప్పుంటాడు. అది వినేసి ఒకటే గొడవ. ఆ టీవీలు అవి చూస్తుంటారు. ఎదవ టీవీలు. అట్లా ఉండదు. గ్రహమైత్రి అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. గ్రహమైత్రి అంటే శుక్రుడికి శని మంచి ఫ్రెండు, కుజుడికి గురువు ఫ్రెండు, సూర్యుడికి శనికి పడదు, శుక్రుడికి సూర్యుడికి పడదు. ఇలా సింహరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి పడుతుందంటే గ్రహమైత్రి. రెండు గ్రహాలకు మైత్రి లేదు కాబట్టి పెళ్లి చేయము. గ్రహమైత్రి ఉంటేనే పెళ్లి చేస్తామంటారు. అరే అదొక చిన్న తురక ముక్కయ్య బాబు. గ్రహమైత్రిది ఏముంది? గ్రహమైత్రి అంటే అబ్బాయి అమ్మాయి కలిసి ఒక చోట్లో ఉండడం ఫిజికల్గా అంతే. మామూలుగా ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు హైదరాబాద్లో ఉంటాడు. కారణం ఏంటంటే గ్రహమైత్రి లేదండి అంటారు. గ్రహమైత్రి అంటే భార్యాభర్తల మధ్య దూరం ఉంటుంది. ఉద్యోగ రీత్యా, అనేక వ్యాపారాల రీత్యా అనేక రకాలుగా దూరంగా ఉంటారు. మాటి మాటికి విదేశాలు అవి వెళ్తుంటారు. కాబట్టి గ్రహమైత్రి అనేది ఒక చిన్న మ్యాటర్ అది. దాన్ని పట్టుకొని ఊగేస్తుంటారు. గ్రహమైత్రి లేకపోతే పెళ్ళి ఎలా చేస్తామండి అని. వాళ్ళకు నాడీ తెలియదు, నక్షత్రం తెలియదు. కాబట్టి సంపూర్ణంగా తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.